వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. హీ లీడ్స్ అవుట్ ద ప్రిజనర్స్ టు ప్రాస్పారిటీ. 68వ దావీదు కీర్తన 6వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ఆయన మాటలు వింటున్న నీవు ఒకవేళ అననుకూల పరిస్థితులలో చిక్కుకొని వాటి నుండి బయటకు రావటానికి ఎంతో ప్రయాసపడి ప్రయత్నిస్తున్నా నీ ప్రయత్నాలన్నీ విఫలమై శక్తికి మించినవిగా కనిపిస్తున్నాయా? లేదా శక్తిహీనులై సొమ్మసిల్లిన పరిస్థితుల మధ్య ఆశలు అడగారిన స్థితిలో నీవున్నావేమో. ఇదిగో, కనికరము కలిగిన విమోచనకర్త నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్న మాటలు ఇవి. నీ పక్షమున ఆయన ఉన్నాడు. నీతో యుద్ధము చేసేవారందరితో ఆయన యుద్ధము చేస్తానంటున్నాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఆయన నీతో ఉండగా అసలు నీకు విరోధి ఎవరు? ధైర్యము తెచ్చుకో. లోకమును జయించినవాడు, మరణాన్ని జయించినవాడు నీతో పాటు ఉన్నాడు. ఈ ఉదయకాలం నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బంధించి ఉంచిన శత్రువుతో చెప్పు ఈ మాట. సర్వశక్తిమంతుడు నీ పక్షముగా ఉన్నాడని ధైర్యముతో, ఉత్సాహముతో ఈ మాట చెప్పు. దిగులు చెందకు. ప్రతి బంధకానికి విడుదల కలిగిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. అది లోక సంబంధమైనదే కానీ, శరీర సంబంధమైనదే కానీ, చీకటి సంబంధమైనదే కానీ, ఏ విధమైనదనే సరే ఆయన నిన్ను విడిపించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం చేయి చాపి నిన్ను పట్టుకొని లేవనెత్తి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీవు నమ్మి ఆయన చేయి పట్టుకో. గట్టిగా ఆయనను హత్తుకో. ఆయన దగ్గరకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు ఆయన. జిగటగల దొంగ ఊబి నుండి, నాశనకరమైన గుంట నుండి నిన్ను లేవనెత్తి స్థిరమైన బండ మీద నిలిపి నిన్ను వర్ధిలింపచేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు ఆయన. మునుపటి కంటే మరి ఎక్కువగా మేలు కలుగు చేస్తానని చెప్తున్న దేవుడు విడుదల నీ కొరకు ప్రకటన చేస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులను, నీ బంధకాలను చూసి దిగులు చెందొద్దు. ఎప్పుడు ఇందులోండి విడుదల, అసలు విడుదల మా జీవితాలకు ఉందా అని నిరాశతో కృంగిపోవద్దు. జీవము కలిగిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు. బంధింపబడిన వారిని విడిపించి నిన్ను వర్ధిల్లింప చేస్తాను అని వాగ్దానమిచ్చిన దేవుడు నమ్మదగినవాడు. నీవు నమ్మి ఆయన వైపు మరలుకు. నీ హృదయాన్ని విప్పి ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించు. కృప వెంబడి కృపతో నిన్ను నింపి ఎత్తైన ప్రదేశమునకు తోడుకొని నిన్ను వెళతాడు ఆయన. అనేక మందికి దీవెనగా నిన్ను నిలవబెట్టబోతూ ఉన్నాడు ఆయన. నీవు సిద్ధమా? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా, నువ్వు ఏ బంధకాల్లో చుట్టబడిన వానివైనా సరే ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి ఆయన తట్టు చూడటానికి ఇష్టపడు. ఈ నూతన దినాన్ని నీ బంధకములకు విడుదల ప్రకటన చేస్తూ నీతో పాటు నిలిచుండి నిన్ను నడిపించటానికి
అతడు చేయి చాపి నీ తట్టు వస్తూ ఉన్నాడు. నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడు. సిద్ధపడి ప్రార్థనాపూర్వకముగా నీ కొరకు నీ దేవుడు సిద్ధపరచిన ఆశీర్వాద మార్గాలలో నడవటానికి, అనేక మందికి దీవెనగా ఆయనకు మహిమకరమైన పాత్రగా వాడబడటానికి సిద్ధపడి ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. కలవరపాటులో ఉన్న మా మనస్సులను, కృంగిపోతున్నటువంటి మా జీవితాలకు నిరీక్షణ కలిగించి ఆశతో నింపి ప్రభువా మమ్మలను బలపరిచారు. నీకు వందనాలు. నీవు మాకు తోడుగా ఉండి మా బంధింపబడిన ప్రతి వారందరినీ విడిపించి నువ్వు వర్ధిలింప చేస్తానన్న మాట మాకెంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఇదిగో మా మనస్సులు నీ తట్టు తిప్పుకున్నాం. మా చేతి నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు సిద్ధపరచిన ప్రతి దీవెనతో మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.